సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు కన్నడ నటినే అయినప్పటికీ తెలుగులోనే ఈ బ్యూటీ క్రేజ్ పాపులారిటీ ఎక్కువ. గురింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కావ్య. ఆ తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింక తదుపరి సూపర్ హిట్ సీరియల్ లో నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైపోయింది అందాల తార. కేవలం సీరియల్స్ కాకుండా పలు ఎంటర్టైన్మెంట్ షోల్లో కూడా కావ్యశ్రీ పాల్గొంటుంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ తో కావ్యశ్రీ ప్రేమాయణం నడిపింది. చాలా ఏళ్ల పాటు వీరు కలిసిమెలిసి తిరిగారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోకి హాజరైన కావ్యశ్రీ బుల్లితెర నటుడు తేజస్ గౌడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది నెలల క్రితం స్టార్ యాంకర్ సుమా కనకల ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన షోకి కావ్యశ్రీ కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా పక్క వాళ్ళు ఏ మార్పు వస్తే మంచిదే అనే కారణం చెప్తూ వారి ఫోటోని నిప్పులో కాల్చాలని టాస్క్ ఇచ్చింది సుమా. దీనికి గాను కావ్యశ్రీ ముందుకొచ్చి నేను తేజ గారి ఫోటోని కాల్చాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో నటుడు తేజస్ గౌడ షాక్ అయ్యాడు. కెమెరా ఉన్నప్పుడు ఒకలా, కెమెరా లేనప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేయడం చూశాను. అన్ని చోట్ల ఎప్పుడు ఒకేలా ఉండాలి, తను తనలా ఉండాలని నేను అనుకుంటున్నాను అని కావ్యశ్రీ తన రీజన్ చెప్పింది. దీనికి తేజస్ గౌడ స్పందిస్తూ ఆమె అనుకున్నట్టు నేనెలా ఉంటాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను. మీ గురించి నేనే వేరే వాళ్ళ దగ్గర నెగిటివ్ గా మాట్లాడానా అని తేజస్ ప్రశ్నించగా అవును నేను చూసానని కావ్య గట్టిగా బదిలిచ్చింది. దీనికి స్పందించిన తేజస్ అయినా ఎవరి అభిప్రాయాలు వారివి, వాటిని ఎవరూ మార్చలేరు. ఏ వ్యక్తి అయినా ఎలా ఉండాలని అనుకుంటున్నాడో అలాగే ఉంటాడు. మీ దృష్టిలో నేను అలా ఉంటే దానికి నేనేం చేస్తాను అని చెప్తుండగానే తేజస్ ఫోటోని నిప్పులో వేసి కాల్చింది కావ్యశ్రీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.